సమాజంలో నెలకొన్న తారతమ్యాలు తొలగాలన్నా, పీడిత ప్రజలు గౌరవంగా బతకాలన్నా సొంతంగా కనీసం ఎకరా స్థలమన్నా ఉండాలని కృష్ణమ్మాళ్ భావించింది. ఇందుకోసం 1981లో లాఫ్టీ సంస్థను ఆరంభించింది. లాఫ్టీ అంటే ల్యాండ్ ఫర్ ద టిల్లర్స్ ఫ్రీడమ్ అని అర్థం. నిరుపేదలకు భూములను అందించి వారికి సరికొత్త స్వేచ్ఛను ఇవ్వడమే లాఫ్టీ ముఖ్యోద్దేశం. ఈ ఆలోచనల్లో భాగంగా భూస్వాముల స్థలాల్ని మార్కెట్ ధరకు కొనుగోలు చేసింది. గ్రామస్థాయిలో దళిత మహిళల్ని ఒక సంఘంగా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రుణ సాయంతో కుటుంబానికి ఎకరా చొప్పున స్థలం అందించింది. ప్రతి ఏటా 2 పంటల్ని పండించడం ద్వారా అప్పులను తీర్చేలా దళితులకు నచ్చజెప్పింది. అయితే ఆరంభంలో ఈ పథకానికి ఆశించినంతగా ఆదరణ లభించలేదు. బ్యాంకులు రుణాలివ్వడానికి విముఖత చూపించాయి. భూముల్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టే స్థలాలను రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే స్టాంప్ డ్యూటీ కూడా ఎక్కువే కట్టాల్సి వచ్చేది. ఇలా రకరకాల ఇబ్బందులు కృష్ణమ్మాళ్ను వెక్కిరించాయి. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. రాజకీయ అధికార అవాంతరాలను అధిగమించడంలో విజయం సాధించారు. పేదలకు సాయం చెయ్యాలన్న ఆమె తపనను చూసి తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిరుపేదలకు పంచడానికి లాఫ్టీ కొన్న భూములపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించింది. 2007లో సుమారు 13,000 ఎకరాలను 13,000 మంది కుటుంబాలకు అందజేసింది. మరో 11,000 ఎకరాల స్థలాలనిప్పించే క్రమంలో ముందుకెళ్తోంది. గ్రామాల్లోని ప్రజలకు లాఫ్టీ ద్వారా ఇంటి నిర్మాణంలో శిక్షణను ఇప్పించింది. ఒక సంస్థ ఇటుకల తయారీ యంత్రాన్ని ఇవ్వడంతో నిర్మాణ పనుల్ని మొదలుపెట్టింది. 2,000 పూరి గుడిసెల్ని పక్కా ఇళ్లుగా మార్చేసింది. గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ సూక్తిని నిజం చెయ్యడానికి నడుం బిగించింది. పిల్లలకు విద్యనందించడానికి పాఠశాలను ఆరంభించింది. నేటికి ఆమె దగ్గరుండి మరీ చిన్నారులకు విద్యా బుద్ధుల్ని నేర్పిస్తోంది. బాలబాలికలను ప్రోత్సహించడానికి రకరకాల పోటీల్ని పెట్టి స్వహస్తాలతో బహుమతుల్ని అందజేస్తోంది. 8 నుంచి 18 లోపు వయసున్న చిన్నారులు చదువుకోవడానికి 3 వసతి గృహాలను ఆరంభించింది. నిరక్షరాస్యులైన మహిళలు ఇతరులపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛను సాధించడం కోసం ప్రత్యేకంగా కుట్టు శిక్షణా కేంద్రాలను ప్రారంభించింది. ఇందులో శిక్షణ పొందిన చాలా మంది ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. చురుకైన ఆడపిల్లలు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నారు. అభిరుచుల ప్రకారం మహిళలకు ఎంబ్రాయిడరీ, చాపలల్లడం, బొమ్మల తయారీ వంటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారయ్యే చాపలు, ఇతర దుస్తులు చుట్టుపక్కల గ్రామాల్లో లాఫ్టీ విక్రయిస్తుంది. పురుషులతో సమానంగా వడ్రంగి పనుల్లో మహిళల్ని సుశిక్షితులుగా చేసింది. సువాసన గల సాంబారు పొడిని తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించడం ఆరంభించింది. కొందరు మహిళలకి పెంపుడు జంతువుల్ని అందించి ప్రతిరోజు ఎంతో కొంత ఆదాయాన్ని ఆర్జించేందుకు సహకరించింది. వ్యవసాయ కూలీలుగా స్థిరపడాల్సిన పురుషులకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, నిర్మాణ పనుల్లో శిక్షణను ఇప్పించింది. మొత్తానికి నిరుపేదల్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి గత కొన్నేళ్ల నుంచి కృష్ణమ్మాళ్ కృషి చేస్తోంది. తూర్పు తంజావూరు జిల్లాలోని 100 గ్రామాల్లో లాఫ్టీ ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అహర్నిశలు దళితుల కోసం శ్రమిస్తున్న కృష్ణమ్మాళ్కు గాంధీ పీస్ ఫౌండేషన్ ప్రణవానంద అవార్డును ప్రకటించింది. 1988లో బడుగుల అభ్యున్నతికి పాటుపడుతున్నందుకు జమన్లాల్ బజాజ్ అవార్డు అందుకున్నారు. కృష్ణమ్మాళ్ చేస్తున్న సమాజ సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1989లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది. తన సుదీర్ఘ శాంతియుత ఉద్యమ పోరాటాలకు గాను 1996లో భగవాన్ మహావీర్ అవార్డు దక్కింది. నిరుపేద మహిళాభ్యుదయానికి పాటుపడుతున్నందుకు 1999లో విమెన్స్ వరల్డ్ సమ్మిట్ అవార్డు అందుకున్నారు. 2008లో సీటిల్ యూనివర్సిటీ వారు ఆమె సేవలను కొనియాడుతూ వోపస్ అవార్డునిచ్చి గౌరవించారు. అదే ఏడాది ఆమె నోబెల్కు ప్రత్యామ్నాయ పురస్కారమైన రైట్ లైవ్లీహుడ్ అవార్డును పొందారు. 2010లో కృష్ణమ్మాళ్ సమాజ సేవను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం అంబేద్కర్ అవార్డుతో సత్కరించింది.